నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మణిపూర్లో జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి వార్తలు మనం చాలా విన్నాం, చాలా చూసాం. ఆల్మోస్ట్ దగ్గర ఒక 1 year కాబోతోంది. సో దీనికి సంబంధించి సిబిఐ కొన్ని సంచలనమైనటువంటి నిజాలను బయటపెట్టింది ఛార్జ్ షీట్లో. సో అందులో ఏంటంటే ముఖ్యంగా మనకందరికి ఒకవేళ తలుచుకున్న ఆ వార్త విన్నా కానీ గగ్గురుపొచ్చేటువంటిది ఏంటి అంటే, కార్గిల్ యుద్ధ వీరుడు ఎవరైతే ఉన్నారో వారి భార్యను కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులే ఆ దుండగులకి తీసుకెళ్లి అప్పగించారు అనేటువంటిది కూడా సిబిఐ ఛార్జ్ షీట్లో పొందుపరచడం జరిగింది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. మణిపూర్లో అల్లర్లకు సంబంధించి వింటేనే రక్తం మరిగిపోతుందనే చెప్పాలి. సో ఇప్పుడు సిబిఐ కొన్ని సంచలనమైన నిజాలను బయటపెట్టింది అంటున్నారు. అందులో ఒకటేమో కార్గిల్ యుద్ధ వీరుడి భార్యకు సంబంధించి, సో తనని అత్యాచారం చేయడానికి పోలీసులే సహకరించాలనేటువంటి అంశాన్ని కూడా సిబిఐ పొందుపరిచింది అంటున్నారు ఛార్జ్ షీట్లో. ఇంకేమున్నాయి సంచలనమైన నిజాలు ఆ ఛార్జ్ షీట్లో? సో మణిపూర్కు సంబంధించిన అల్లర్లు అనగానే ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం, నరేంద్ర మోడీ యొక్క వైఫల్యం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అసలు ఆ మణిపూర్లో ఏం జరిగింది అనేది బయటికి రావడానికే కొన్ని నెలలు పట్టింది. అసలు అదుపులో ఉందా లేదా ఇవాల్టికి కూడా అనేది కూడా స్పష్టత లేదు. అలాంటి సిచ్యువేషన్ అక్కడ నెలకొంది. ప్లస్ అక్కడ మీడియాని ఎంటర్ కానివ్వలేదు. అక్కడ జరుగుతున్నటువంటి అకృత్యాల మీద న్యూస్ ఇచ్చేటువంటి వాళ్ళని కూడా అదుపు చేసి వాళ్ళని న్యూస్ ఇవ్వకుండా బయటికి రాకుండా చేయగలిగింది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ సర్కార్ అనేది. ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్తుంటుంది. అందుకే న్యాయ యాత్ర అని ఒక యాత్ర చేపట్టాడు రాహుల్ గాంధీ మణిపూర్ నుంచి. సో కాబట్టి ఆ సంఘటన సంబంధించి సిబిఐ లేటెస్ట్గా గుహవాటిక కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సందర్భంగా కొన్ని నిజాలు బయటకు వచ్చాయి. ఆ నిజాలను కనుక మనం ఒక్కసారి రివీల్ చేస్తే, కాశ్మీర్ ఫైల్స్ అని బీజేపీ వాళ్ళు ఒకటి తీశారు. ఆ మధ్య కాశ్మీర్ ఫైల్స్ అని ఒకటి తీసి 370 రద్దు తర్వాత అవి చూపించారు. తర్వాత కేరళ ఫైల్స్ అని ఒకటి చూపించారు. తర్వాత ఇంకోటి ఏంటంటే రజాకార్ ఫైల్స్ అని మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మన తెలంగాణలో రజాకార్ ఫైల్స్ అని ఒకటి తీసి అది ఒకటి రిలీజ్ చేశారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు కనుక మణిపూర్ ఫైల్స్ అనేది ఒకటి రిలీజ్ చేస్తే సినిమా, నరేంద్ర మోడీ సినిమా అందరితోటి అయిపోద్ది పరిపాలన. ఎందుకనంటే ఆయన, మీరు ఇప్పటివరకు ట్రయల్ రేట్ చూసారు, అసలు సినిమా ముందుందని చెప్పి ఈ మధ్యకాలంలో మొదటి విడత ఎన్నికల సందర్భంగా ప్రచారం చేశాడు ఆయన. మణిపూర్లో అసలు ఏం జరుగుతుంది అనేది బయట రావాలి కదా. కాశ్మీర్లో ఏం జరిగింది అనేది బయటికి తీసుకొచ్చారు సినిమా రూపంలో. రజాకార్ ఫైల్స్ అని చెప్పి తెలంగాణలో ఏం జరిగింది అనేది బయటికి తీసుకొచ్చారు. కేరళ ఫైల్స్ అని అక్కడ ఏదో ఒకటి తీసుకొచ్చారు. మణిపూర్ ఫైల్స్ కూడా తీస్తే పారదర్శకత ఉంటుంది, ఆయన హయాంలో జరిగింది కాబట్టి. గోద్రా హల్లర్స్ సంబంధించి బీబీసీ డాక్యుమెంటరీ తీసినందుకే బీబీసీ ఆఫీస్ని అక్కడ బాంబేలో లేకుండా చేశాడు నరేంద్ర మోడీ. కాబట్టి మణిపూర్ అల్లర్లకు సంబంధించి సినిమా తీసేవాళ్ళు కానీ డాక్యుమెంటరీ తీసే ధైర్యం కానీ ఎవరైనా చేస్తారా? చేయరు. అందుకే ఇప్పుడు సిబిఐ ఛార్జ్ షీట్ గురించి మనం మాట్లాడుకుంటే అట్లీస్ట్ కొంతన్నా సిబిఐ ఛార్జ్ షీట్లో వేసినట్టు అంశాలు 1-2 ప్రజలు తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ సిబిఐ ఛార్జ్ షీట్ దాని ప్రకారం కార్గిల్ యుద్ధవీరుడి భార్యను కూడా గ్యాంగ్ రేప్ చేశారు అనేది నిర్ధారించారు సిబిఐ ఛార్జ్ షీట్లో. ఇందుకన్నా దారుణం ఉందా? కార్గిల్ యుద్ధవీరుడికి సంబంధించి ఆయన ఏ విధంగా పోరాడతారు సైనికులు, వాళ్ళ భార్యలకు కూడా భారతదేశంలో రక్షణ లేనటువంటి పరిస్థితి, వాళ్ళ శీలానికి రక్షణ లేనటువంటి పరిస్థితి భారతదేశంలో ఉందంటే నరేంద్ర మోడీ పైగా అక్కడ ఉండేటువంటి విషయాలను బయటికి రాకుండా చేశారు. కారణం ఏంటంటే అక్కడ ఉండేటువంటి 2 బలమైనటువంటి తెగలు ఉన్నాయి. ఒకటి ఇంకోటి మైతి తెగ. మైతి, కుకీ అనేటువంటి 2 తెగలు ఉన్నాయి. ఆ 2 తెగల మధ్య వైరం కొనసాగుతుంది. దాన్ని రాజకీయం చేయటానికి ఏదో చేశారు అనేది విమర్శలు ఉన్నాయి. సరే, ఏదైనా కానీ అక్కడ జరిగినటువంటి అల్లర్ల క్రమంలో వెలుగులోకి వచ్చినటువంటి అంశం ఏంటంటే, యాక్చువల్గా మే 4వ తారీఖున ఈ అల్లర్లు స్టార్ట్ అయ్యి, అంటే గ్యాంగ్ రేప్ జరిగింది. గ్యాంగ్ రేప్ జరిగితే ఈ వీడియోలో ఒకటి బయటకు వచ్చాయి. ఇప్పుడు జూలైలో వచ్చినాయి, 4 నెలల తర్వాత ఆల్మోస్ట్
మే, జూన్, జూలై, ఆల్మోస్ట్ 4 నెలలు 2023లో 2023 అప్పుడు బయటకు వచ్చినాయి. బయటకు వచ్చి అవి మొత్తం భారతదేశ వ్యాప్తంగా వైరల్ అయిపోవడంతో పాటు ఇంత ఘోరం జరుగుతుందా మణిపూర్లో అనేది. ఎలా అసలు మహిళల్ని ఊరేగించి నగ్నంగా రేప్ చేసేసారు, గ్యాంగ్ రేప్ చేసేసారు, సామూహిక అత్యాచారం చేశారు. దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు సిబిఐ తేల్చింది ఏంటంటే పోలీసుల సహకారంతో ఆ సామూహిక అత్యాచారాలు జరిగాయి, పోలీసులు సహకరించారని చెప్పి సిబిఐ షార్ట్ షీట్లో మెన్షన్ చేసింది. ఎలా అంటే ఒక మహిళ ఈ అల్లర్లు జరుగుతున్నప్పుడు పోలీసులకు ఇచ్చినట్టు సమాచారం మేరకు ఈ షార్ట్ షీట్ని విచారణ చేసి సిబిఐ షార్ట్ షీట్ వేసింది. అక్కడ జరిగింది ఏంటంటే ఆ రోజు ఆ గ్రామంలో ఒక 4 గుంపులు ఒక గ్రామం మీద దాడి చేయడానికి వచ్చినటువంటి క్రమంలో ఒక ముగ్గురు మహిళలు తప్పించుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. మిగతా ఆ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళని ఆ మూకలు చుట్టుముట్టి ఏం చేశారు అనేది ఎవరికి తెలియదు. కానీ ఒక ముగ్గురు మహిళలు తప్పించుకొని నేరుగా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళారు. పోలీసుల దగ్గరికి వెళ్ళి జీప్ ఉంటే మమ్మల్ని ఇలా కొన్ని మూకలు వస్తున్నాయి, మా మీద దాడులు చేస్తున్నాయి, మమ్మల్ని రక్షించండి అని అంటే పోలీసులు మా దగ్గర జీప్ తాళాలు లేవని చెప్పారంట. పోలీసులే జీప్ తాళాలు లేవని చెప్పారన్న. జీప్ తాళాలు లేవని చెప్పి పైగా ఆ ముగ్గురు మహిళలు ఒక పురుషుడు వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఎవరైతే ఆ మోకలు ఉన్నాయో ఆ మోకలకి అప్పచెప్పారంట. వీళ్ళని ముగ్గురు మహిళలను ఆ ఒక పురుషుణ్ణి అప్పచెబితే ఆ మోకలు ఇమీడియట్గా ఆ మహిళల ముందు ఆ పోలీసులు ఎదుటనే ఈ పురుషుణ్ణి చంపేశారు. కొట్టి చంపేసిన తర్వాత ఆ ముగ్గురు మహిళలు ఉన్నారు కదా, ముగ్గురు మహిళల్లో ఒక మహిళ వైపు ఆ మోకలు చూడంగానే ఆ మహిళ గ్రహించి ఇమీడియట్గా అక్కడి నుంచి స్పాట్లో నుంచి పరిగెత్తేటువంటి ప్రయత్నం చేసి పరిగెత్తింది. ఇంకా 2 మహిళలు ఉన్నారు. ఆ 2 మీద అక్కడే ఆ మోకలు గ్యాంగ్ రేప్ చేసి పోలీసులు ఉన్నారు పక్కనే, గ్యాంగ్ రేప్ చేసేసి వాళ్ళని నగ్నంగా ఊరేగించారు. ఇది సిబిఐ షార్ట్ షీట్ లో పొందుపరిచినటువంటి అంశాలు ఇవి. బయటకు వచ్చినటువంటి ఒక అంశమే ఇది. అక్కడ ఆ రోజున ఆ గ్రామంలోకి కొన్ని గ్రూపులుగా అక్కడికి వచ్చారు. కొన్ని గ్రూపులు వచ్చి చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. గుంపులుగా మోకలు వచ్చేసి గుంపులుగా చుట్టుముట్టే క్రమంలో ఆ ఊర్లో ఉండేటువంటి ఆ గ్రామంలో ఉండేటువంటి ఎవరిని ఏం చేశారనేది బయట రావట్లా. కానీ ఇది మాత్రం బయటకు వచ్చింది. కారణం ఏంటంటే వీడియో బయటకు వచ్చింది కాబట్టి. ఊరేగింపు చేశారు, నగ్నంగా వాళ్ళని ఊరేగింపు చేశారు, గ్యాంగ్ రేప్ చేశారు. ఆ వీడియో వచ్చింది కాబట్టి ఈ వీడియో బయట రాకుండా తెర వెనుక ఎన్ని జరిగినాయో తెలియదు. బట్ దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేసి ఛార్జ్ షీట్ వేసింది గువాహటి కోర్టులో. దాని ప్రకారం జరిగినటువంటి సంఘటన ఇది. సో ఇప్పుడు దీని మీద ఇంకా లోతుగా మొత్తం ఆ భారతదేశం ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. అంటే ఇండియాలోనే ఇలా జరిగితే అంటే ఇలాంటివన్నీ పాకిస్తాన్లో జరుగుతాయని కదా వినేది జనరల్లీ ఆడవాళ్ళ పైన. కానీ మణిపూర్లోనే ఇలా ఆడవాళ్ళ మీద జరిగాయని అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు? సో ఇక్కడ ఇక ఛార్జ్ షీట్ వేసి కూడా అక్టోబర్ 16 వేశారంట. ఆ ఛార్జ్ షీట్ల అంశాలు కూడా లేట్గా ఆలస్యంగా బయటకు వచ్చాయి. అంటే ఇంత సెన్సిటివ్ కాబట్టి వార్తని ఎందుకు అంత నెగ్లిజెన్సీ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం? సెంట్రల్ గవర్నమెంట్ చెప్పాను కదా, బీబీసీ లాంటిది గోద్రా అల్లర్ల మీద డాక్యుమెంటరీ తీస్తున్నందుకు బీబీసీ 1947 స్వాతంత్రం వచ్చినప్పుడు నుంచి అంతకు ముందు కూడా ఉంది, అప్పటి నుంచి ఉంది బాంబేలో ఆఫీసు, ఇండియా ఆఫీసు. దాని మీద ఐటీ దాడులు చేస్తే తట్టుకోలేక ఖాళీ చేసి వెళ్ళిపోయారు. బీబీసీ లండన్ అది అక్కడ ఇక్కడ ఉంది. ఆ బీబీసీ వాళ్ళే తట్టుకోలేక వెళ్ళిపోతే ఇక్కడ ఎవరైనా న్యూస్ తీసుకొచ్చి బయట పెడితే అసలు ఉన్నిస్తారా? యాక్చువల్లీ మణిపూర్ అల్లర్లకు సంబంధించి చాలా కారణాలు వినిపిస్తూ ఉన్నాయి. దానికోసం జరిగింది, దీనికోసం జరిగింది అని. కుకీ మైతీల మధ్య ఆడ గ్రూపు తెగల విభేదాలు ఉన్నాయి. వాటిని రాజేశారు రాజకీయంగా ఏదో వాడుకోవడానికి. అవి ఇలాంటి వాటికి దారితీసినాయి. అమాయకుల మహిళల ప్రాణాలని, పురుషుల ప్రాణాలని ఎంతమందిని రేప్ చేశారో తెలియట్లా. ఇది ఊరికే బయట వచ్చింది కాబట్టి వీడియో, దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే సిబిఐ తెలిసినటువంటి నిజాలు ఇవి.
సో ఇన్ కేసు సిబిఐ ఎంక్వైరీ చేయలేదు అని అంటే అసలు ఇది ఇప్పుడు కూడా ఇది అంతే. కార్గిల్ యుద్ధవీరుడి భార్యని కూడా అత్యాచారం చేయడానికి పోలీసులు సహకరించిన విషయం బయటకు తెలిసేది కాదు. సో మరి ఇంకా దీనికి సంబంధించి ఎన్ని నిజాలు బయటపడతాయో చూద్దాం రాబోయే రోజుల్లో.